హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి రౌండ్ 5కి రౌండ్ 6కి ఏమైనా మారినాయా? రౌండ్ 5 రౌండ్ 6 వచ్చేసిందమ్మా. జోసా కౌన్సిలింగ్ అయిపోయింది 100% అయితే. మరి ఐఐటి ఎన్ఐటి అన్నీ అయిపోయినాయి. మరి రౌండ్ 6లో ఐఐటీస్ ఏమైనా మారినాయి? ఇక్కడ నేను ఎడిట్ చేయలేదు, ఏమనుకోవద్దు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ 5 రౌండ్ 6 ఇది చూసాను కదా. ఇక్కడ రౌండ్ 5 అంటే రౌండ్ 6 ఇది రౌండ్ 6 డేటా, ఇది రౌండ్ 5 డేటా మన దగ్గర ఉంది. మరి రౌండ్ 5 మరి ఇక్కడ ధార్వాడ్లో చూసినట్టయితే, ధార్వాడ్లో ఓపెన్లో ఇంటర్ డిసిప్లినరీ 26,000 కట్ అయిపోయింది. ఇక్కడ ఇంటర్ డిసిప్లినరీ ఎక్కడైంది? ఇక్కడ ఇంటర్ డిసిప్లినరీ కోర్సు 25,300కి ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ 25,000. మరి ఫీమేల్ కోటాలు 26,888కి వచ్చేసింది. ఇక సివిల్ ఇంజనీరింగ్ జమ్మూలో సివిల్ ఇంజనీరింగ్ ఉంది కదా, ఈ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫైనల్గా చూసినట్టయితే మనకి ఇది కట్ అయింది. జమ్మూలో సివిల్ ఇంజనీరింగ్ 26,000కి వచ్చేసిందమ్మ, 26,767. ఇది 6th రౌండ్, గుర్తుపెట్టుకోండి, 6th రౌండ్ కట్ ఆఫ్. బిఎస్ కెమికల్ సైన్సెస్ మండీలో మీరు చూసినట్టయితే, ఇక్కడ మండీలో బిఎస్ కెమికల్ సైన్సెస్ మండీలో 25,332. బిఎస్ కెమికల్ సైన్సెస్ మండి 25,000. కొద్దిగా లాస్ట్ మాత్రం మారినాయి కానీ కొంచెం ఇది కట్ ఆఫ్ అమ్మ. 26,000 ఫీమేల్ కేవటాలు 26,000. ఇది జేఈ అటు ఐఐటి 2025 కట్ ఆఫ్. ఇది జేఈ అడ్వాన్స్ 2026 వాళ్ళకి కూడా రేపొద్దున రెఫరెన్స్ కింద పనికొచ్చింది. జేఈ 2026 వాళ్ళకి మరి 2025 అయిపోయింది వాళ్ళకి. ఇంకా జస్ట్ ఏంటంటే ఈ రిజల్ట్స్ పోస్ట్ మార్టం, సరే నాకు ఎంత వచ్చింది, ఇంకా మిస్ అయ్యానా అని ఒక తెలుసుకోవటానికి మాత్రమే మీకు ఇవి రౌండ్ 6 రిజల్ట్స్ అయితే ఉపయోగపడతాయి. కానీ ఇంకా తర్వాత మీకు ఏమీ ఉపయోగపడవు. మెటీరియల్ సైన్స్ 26,000కి ఇక్కడ వచ్చేసింది. ఇది 26,000. పాట్నాలో 26,073కి బీటెక్ మెటలర్జీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగు ఈ విధమైన డేటా అయితే వచ్చేసింది. కెమికల్ బై ఇవన్నీ ఏంటంటే 20,000 వరకు వస్తాయి అమ్మ. చూసినట్టయితే స్టూడెంట్స్ ఓపెన్లో మీకు అమ్మాయిలకి 20,000 వరకు వస్తుంది. ఇక్కడ అన్ని అబ్బాయిలు చూడండి, ఇక్కడ అమ్మాయిలకి 20K దాకా, 20K నుంచి 26K దాకా వచ్చేస్తున్నాయి. అబ్బాయిలకి ఎంత వస్తున్నాయి చూద్దాం. అబ్బాయిలకి వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ 18,000 కట్ అయిపోయిందమ్మా. 18,000 18.9 18,979 వరకు వచ్చేసినాయి అబ్బాయిలకి. 18,369 మెటీరియల్ ఇంజనీరింగు, కెమిస్ట్రీ ఇవన్నీ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్. ఇంజనీరింగు, మైనింగ్ ఇంజనీరింగు ధన్బాద్లో 16,000 వరకు వచ్చేసింది. అబ్బాయికి 16,000కు వచ్చేసింది మైనింగు ఇంజనీరింగ్. చూసినట్టయితే ఇక్కడ కూడా అంతే, మీకు ఇక్కడ కూడా 16,000. ఇక్కడ చూసినట్టయితే 18,000 లాస్ట్లో ఇంటర్ డిసిప్లినరీ. ఇక్కడ 16,748 నుంచి 18,000కి పెరిగింది. ఇది రౌండ్ 6 డేటా అమ్మ, గుర్తుపెట్టుకోండి. రౌండ్ 6 డేటాలో 18,979కి అయితే పెరిగింది. ఇక్కడ బిలాయి 17,000 మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధార్వాడ్లో 17,472. జమ్మూలో వచ్చి 17,263. ఇక్కడ చూసినట్టయితే పాట్నాలో అబ్బాయిలకి 13,363. ఇక్కడ బీటెక్ కెమికల్ సైన్స్లో ఇది బాగా పెరిగింది. ఇంతకుముందు రౌండ్ 5లో మనకి 13,000, ఇది 16,000కి వచ్చేసిందమ్మా. 16,000కి వచ్చేసింది. ఫిజిక్స్ జోధ్పూర్, ఫిజిక్స్ విత్ స్పెషలైజేషన్ జోధ్పూర్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అంటే లాస్ట్ రౌండ్లో కొద్దిగా మార్పులు అయితే ఉండే అవకాశం ఉంది ఓపెన్ స్టూడెంట్స్కి. ఇప్పుడు అబ్బాయిల్లో ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే 4,524 వచ్చేసింది. ఇక్కడ డిజైన్ ఇంజనీరింగ్ ఢిల్లీలో డిజైన్ ఇంజనీరింగ్ అంటే ఇది మరి వీళ్ళు డిజైన్ ఇంజనీరింగ్ 4,000. ఇక్కడ 2,514. ఈ డిజైన్ ఇంజనీరింగ్ మనకు సంబంధించింది కాదట్టుకుంటా. ఎందుకంటే వేరే కోర్సులు సపోజు జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళకి డిజైన్ ఇంజనీర్ రాదేమో. 2,514, ఇక్కడ 2,700కి వచ్చేసింది. జమ్మూలో చూసినట్టయితే మెటీరియల్ ఇంజనీరింగ్, జమ్మూలో 24,000 మెటీరియల్ ఇంజనీరింగ్, 24 నుంచి 26, 25 వచ్చేసింది. ఇక్కడ చూద్దాం మరి ఇవి కూడా మరి 27,000
27,000 కాదు, సారీ, 2,752 అయితే కట్ అయిపోయిందమ్మా. 2,700 కట్ అయిపోయింది. మరి అదేవిధంగా అమ్మాయిలకు చూసినట్టయితే, అమ్మాయిలకు చూద్దాం ఒకసారి. అమ్మాయిలకు చూస్తే మీకు 3,600 కట్ అయిపోయింది. 3,600 ఫీమేల్కి కట్ అయిపోయింది. ఫీమేలు కంప్యూటర్ సైన్స్ చూసినట్టయితే ఇక్కడ అమ్మాయిలు చూస్తాం. ఫిమేలు 4,319కి ఇక్కడ కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషను జోధ్పూర్ వచ్చింది. 4,300 స్పెషలైజేషన్ జోధ్పూర్ రావటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్. మరి ఇక రౌండ్ 6 మనం రౌండ్ 6 డేటా చూసేద్దాం. రౌండ్ 6 డేటా కంపారిజన్ ఏం లేదు, కొద్దిగా పెరిగింది కాబట్టి మనం కట్ ఆఫ్ 4,319 ఇక్కడ వచ్చేసింది. 3,000 ఫిజిక్స్ అమ్మాయిలకి 3,000 వరకు వచ్చేసింది. 2,000 వరకు అబ్బాయిలకు వచ్చింది. బయాలజికల్ సైన్సెస్ ఫిమేల్లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 2,481 కట్ అయిపోయింది. భువనేశ్వర్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 2,187కి వచ్చేసింది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ భువనేశ్వర్లో. రోపర్లో 2,000 మెటీరియల్ మెటలజీ. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు మెడ్రాస్లో, ఇది కొత్త బ్రాంచ్ అమ్మ. మెడ్రాస్లో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగు 2,400కి ఫీమేల్కి అయిపోయింది. ఇక్కడ బయోటెక్నాలజీ 2,038. మెకానికల్ ఇంజనీరింగు 1964. పాలకాడ్లో డేటా సైన్స్ 1937కి వచ్చేసింది. ఇక్కడ ఇక కంపారిజన్ ఏమి లేదు. ఇది ఈ డేటా మరి JEE 2026కి ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి పనికి వస్తుంది. కాన్పూర్లో 1850, 1750 ఈ విధంగా 1600, 1419 ఈ విధమైన డేటా వచ్చేసింది. మెడ్రాస్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 1303, 13 ఇవన్నీ పెద్దగా మారినట్టు ఏమీ కనిపించలేదు. రౌండ్ ఇది 900. ఢిల్లీ, జోధ్పూర్, ఇండోర్, CSE మ్యాథమెటిక్స్ రూర్కీ 800, మరి 773 ఢిల్లీ, మెడ్రాస్ ఇవన్నీ సింగిల్ డిజిట్ అయినా. మీకు మెడ్రాస్ 945 ఏరోస్పేస్ ఇంజనీరింగ్. డబల్ డిజిట్ 2 డిజిట్ వచ్చేసి అన్ని CSE ఉంటాయి. CSE ఇక్కడ చూడండి 300. హైదరాబాద్ CSE బ్రాంచి, హైదరాబాద్లో CSE బ్రాంచి 313 అమ్మ. హైదరాబాద్ CSE బ్రాంచ్ 313, గాంధీనగర్ 308, రూర్కీ 306, గౌహతి 301 EWS స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంది. మరి ఈ విధంగా చూద్దాం. ఇక్కడ సరే OBC NCL విషయానికి వస్తే ఫీమేలు 10,692కి వచ్చేసింది. ఫీమేలు 9,700 డిజైన్. ఇది ఇంటర్ డిసిప్లినరీ కోర్సు 6,400కి వచ్చేసిందమ్మా. OBCలో 6,400కి వచ్చేసింది. మేల్ క్యాండిడేట్లు 6,413 ఈ విధమైన డేటా అయితే వచ్చేసింది. 5,300 ఇది కట్ ఆఫ్ అమ్మ. కట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ ధన్బాద్లో మైనింగ్ 5,419, సిరామిక్ 4,990, కెమిస్ట్రీ ఫిజిక్స్ బయోసైన్స్ అండ్ ఇంజనీరింగ్ గౌహతి 4,300 ఈ విధంగా క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయేమో ఈ వారంలో. మరి క్లాసులు స్టార్ట్ అయిపోయి రిపోర్టింగ్ కూడా వచ్చేసింది. 2,826. హైదరాబాద్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 2,527 ఈ విధమైన డేటా ఉంది. ఇవన్నీ ఏం మారలా, పెద్దగా ఏం మార్పులు అయితే లేవు. మరి 860. హైదరాబాద్ ఎలక్ట్రికల్ IC డిజైన్ VLSI 860. మ్యాథమెటిక్స్ 846, 54 ఇవన్నీ బాంబేలో 54, 87 ఈ విధంగా. SC స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే మాది ఇది తీసేద్దాం. 3,492 అమ్మ. 3,492 ఉంది SC. 3,492 అబ్బాయిలకు ఉంది. ఇక్కడ 3,000 ఇది కట్ ఆఫ్. SC స్టూడెంట్స్ కట్ ఆఫ్ 3,400. ఇంటర్ డిసిప్లినరీ అదే బీటెక్ అయితే బీటెక్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 3,300కి వచ్చేసింది. SC స్టూడెంట్స్ 3,300 జమ్మూ మెటీరియల్ ఇంజనీరింగ్. IIT అప్లైడ్ జియాలజీ ఉంది. అప్లైడ్ జియాలజీ 4 years ఖరగ్పూర్ 3,300కి వచ్చేసింది SC స్టూడెంట్స్లో. ఫార్మస్యూటికల్ కెమికల్ బయోకెమికల్ 3,200 ధారవాడ్. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 3,200. మెటీరియల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ ఈ విధమైన డేటా ఉంది అబ్బాయిలకి 3,000. మైనింగ్ అయితే 3,000కి వచ్చింది. వారణాసిలో 3,013 3,000కి వచ్చేసింది మైనింగ్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ 2,987 పాట్నా
తిరుపతి సివిల్ ఇంజనీరింగ్ 2009, 2000 ముందు ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఎక్స్ప్లోరేషన్, మినరల్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. ఏదేమైనా మీరు ఆప్షన్స్ పెట్టు, కొంతమంది మిస్టేక్ చేశారు, మిస్టేక్స్ రిపీట్ చేసుకోకుండా ఈసారైనా 2026లో పెడతారనుకుంటున్నాము. ఇక ధన్బాద్లో అమ్మాయిల విషయానికి వస్తే 4534 వచ్చేసింది. 4500 మెటీరియల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 4 ఇయర్ జిమ్ 4386, మైనింగ్ మండీలో బిఎస్ కెమికల్ 4300. ఈ విధమైన డేటా అయితే 3000కి వచ్చేసింది. అమ్మాయిలకు కూడా డేటా బాగానే ఉంది. ఓకే. ఇక ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే 2134 ఉందమ్మా. ఇది రౌండ్ 6 డేటా, గుర్తుపెట్టుకోండి. రౌండ్ 6 కట్ ఆఫ్ 2034. ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ బ్యాచులర్ సైన్స్ మాట్లాడ డ్యూయల్ డిగ్రీ అమ్మ, ఇది ధారవాడలో ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 2000కి వచ్చేసింది. అప్లైడ్ జియాలజీ ఖరగ్పూర్లో 2103, మైనింగ్ ఇంజనీరింగ్ ధన్బాద్ 2000 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ 2091. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఈ విధమైన డేటా వచ్చేసింది. మరి ఇది కట్ ఆఫ్స్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. కాన్పూర్ 1400 ఎర్త్ సైన్స్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సిఎస్సి బ్రాంచి, ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఇలాంటివి రావాలంటే మంచి మార్క్స్, మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. ఇక మెకానికల్, కెమికల్, ఇంటర్ డిసిప్లినరీ, సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మరి రౌండ్ 6 వరకు అయితే నేను అబ్జర్వ్ చేసిన విషయం అయితే అది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి రౌండ్ 6 అయిపోయింది కాబట్టి ఇంకేమీ లేవు. మరి స్టూడెంట్స్ అయితే ఫస్ట్ వీక్, ఈ వీక్లో 21st నుంచి మరి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులో వరకు ఐఐటీల క్లాసులు అయితే మరి స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి ఇంతవరకు అయితే కష్టపడ్డారు, మరి ప్రతిఫలం దక్కిందని నేను అనుకుంటున్నాను. కొంతమంది అయితే మిస్టేక్ చేశారమ్మా. మిస్టేక్స్ ఆప్షన్స్లో కొంతమంది మెంటర్షిప్ లేకుండానే వాళ్ళు పెట్టుకుని సరైన గైడెన్స్ లేకుండా మిస్టేక్స్ అయితే చేశారు. మరి 2026లో కూడా ఎవరైనా మిస్టేక్ చేయకుండా మీరు తగిన మెంటర్షిప్ని తీసుకోండి. మెంటర్స్ని మీకు ఎవరైతే సూటబుల్ ఉంటారో వాళ్ళ మెంటర్స్ని వెతుక్కుని మరి 2026లోనే కొత్త వాళ్ళు ఈ సంవత్సరం అయితే మరి ఐఐటి అనేది అయిపోయింది. ఐఐటి అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో 2 సార్లు మాత్రమే రాస్తారు, ఒక్కసారి 1 or 2 times. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. 2026 వాళ్ళకి మరి వెల్కమ్ చెప్తున్నాను. ఎవరైనా ప్రిపేర్ అవుతే మరి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2026 వాళ్ళు మరి ఈ మిస్టేక్స్ చేయకుండా మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలమ్మ. ఎంత నీకు మంచి ర్యాంక్ రావచ్చు, మంచి పర్సంటైల్ రావచ్చు, కానీ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోకపోతే చాలామంది మిస్టేక్ చేశారు. ఆ విధంగా మరి అయిపోయింది, మనం ఏం చేయలేం. ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక మిస్టేక్ అని చెప్తున్నాను. ఒక స్టూడెంట్కి కాకినాడలో ఉంటాడు, మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యాడు. మన డెసిషన్ తీసుకోలేదు, జాయిన్ అయ్యారు మెంటర్షిప్లో. వాళ్ళు ఇంజనీరింగ్ ఫిజిక్స్ వచ్చింది. ఒక స్టూడెంట్కి ఇంజనీరింగ్ ఫిజిక్స్ వచ్చింది. వాళ్ళది వైజాగ్ మరి విజయనగరము, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో వాళ్ళు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ భువనేశ్వర్ వచ్చిందంట. మరి నాకు ఫోన్ చేసి 5 ఇయర్స్ ఇంటర్ డిసిప్లినరీ ఫిజిక్స్ రూర్కీలో వచ్చింది. ఫైనల్గా అతను ఏం చేసుకోవాలి, ఫిజిక్స్లో 5th రౌండ్ 5లో ఇంజనీరింగ్ ఫిజిక్స్ భువనేశ్వర్ వచ్చినప్పుడు ఫ్రీజ్ చేసుకోకపోతే ఏంటంటే ఇప్పుడు రూర్కీ వచ్చింది. రూర్కీ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి నాకు చాలా దూరం అయింది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ అయితే మరి మాకు శ్రీకాకుళం పక్కనే కాబట్టి భువనేశ్వర్ హాయిగా దగ్గరగా ఉండేది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 4 ఇయర్స్, అదే 5 ఇయర్స్ వచ్చింది. అలా మిస్టేక్ చేస్తున్నారు చాలా స్టూడెంట్స్. ఎన్ఐటీలో కానీ IIITలో కానీ చాలా మిస్టేక్ చేశారు. అలాంటి మిస్టేక్ చేసుకోకుండా 2026లో కూడా ఎవరైతే మరి దీనికి వీడియో చూస్తారో అప్పుడు కూడా చూస్తారు కాబట్టి మరి 2026లో వాళ్ళు కూడా ఏమి మిస్టేక్స్ చేయకుండా అడ్వాన్స్ రాయటం ఒక ఎత్తు, మరి ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోవటం ఒక ఎత్తు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.